బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. ఇక రేపు విచారణకు హాజరు కావాలని తెలిపారు. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హీరో హీరోయిన్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా పోలీసులు అయితే నిఘా పెట్టారు. అయితే దానిలో కొంతమంది అటు దేశం విడిచి పారిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వారిలో ఆరుగురికి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకి హాజరు కావాలి అని అంటూ సుప్రీత, రీతు చౌదరితో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేయడంతో ఖచ్చితంగా కూడా రేపు వాళ్ళు ఇక్కడికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే బెట్టింగ్ యాప్స్ని మొదటి నుంచి కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి భయ్యా సన్నీ కావచ్చు, అదేవిధంగా పరేషన్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో ఖచ్చితంగా కూడా పోలీసుల విచారణకి హాజరు కావాలి. వాళ్ళు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ గురించి ఇప్పటికే ఇక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాటి వివరాలను ఇవ్వడంతో పాటు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమోషన్ చేసేటువంటి సమయంలో వీళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్న వివరాలను కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు కేవలము సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కాకుండా అటు సినీ సెలబ్రిటీస్ కూడా గతంలో చాలామంది చేశారు. ఇప్పుడు ఎవరెవరు చేస్తున్నారు అన్న విషయాలు కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, వాళ్ళని విచారించే పనులైతే పోలీసులు ఉన్నారని చెప్పాలి. మరోవైపు రేపు విచారణకు వచ్చేటువంటి వాళ్ళు ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ని ఎవరివి ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించే అవకాశం ఉంది. మొదట ఈ ఆరుగురిని విచారిస్తే వీళ్ళు ఎన్నుకున్నటువంటి ఓవరాల్ టీం మొత్తం కూడా ఎవరనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే ఇతర ప్లాట్ఫామ్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళని మాత్రం నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత వాళ్ళని విచారించడము, అందులో ఎవరెవరు ఉన్నారు వీళ్ళ మీద కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు ఒకవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు సజ్జనర్ కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా బాధితులంతా ముందుకు రావాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటికి వస్తేనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరెవరు అని ఐడెంటిటీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అని చెప్పడంతో పాటు వాళ్ళ సంఖ్య కూడా ఎంతవరకు ఉంది, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల వరకు వీళ్ళు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సంపాదించారు, వీళ్ళ లావాదేవీలు ఏంటి, వీటన్ని వివరాలను కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.